తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని సరిగ్గా పలకరించలేదు అనేది సోషల్ మీడియాలో చాలా మంది అడుగుతూ ఉన్న ప్రశ్న. అంటే అసలు అంటే మీరు జనరల్ గా చూసుంటే అవుట్ సైడర్ గా మీకు ఏమనిపించింది? అంటే వైటి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆప్యాయంగా ఉంటున్నారు. విజయమ్మ గారు భారతి గారు చాలా ఆప్యాయంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ సమస్య వస్తా ఉంది? లోకేష్ గారు ఎక్స్ లో స్పందించారు, తల్లి ప్రేమ గొప్పది, బట్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోయినా తల్లి ప్రేమ గొప్పది కాబట్టి ఆ తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఆప్యాయంగా పలకరించింది అనేది వారు చెప్పదలుచుకుంది. అంటే ఇక్కడ ఒక నిజాన్ని లోకేష్ గారు కూడా చెప్పారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆప్యాయంగా విజయమ్మ పలకరించింది. వైఎస్ భారతి గారు విజయమ్మని ఆప్యాయంగా పలకరించారు, విజయమ్మ గారు భారతి గారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ రెండింటిని వారు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే లోకేష్ గారిది రాజకీయపరమైన స్పందన అనుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం పులివెందులలో మాట్లాడిన తర్వాత మీరు అడిగిన పాయింట్ అడిగితే, లోటస్ ఫాంట్ ఏదైతే హైదరాబాద్ లో ఉందో, ఆ వయసు వచ్చి ఇక్కడ సీనియర్ పర్సనాలిటీ కాబట్టి హెల్త్ అవన్నీ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ లో ఉంటున్నారు. లోటస్ ఫాంట్ లో మూడు పోర్షన్స్ ఉంటాయి. ఒకటి శర్మిల గారు ఉంటారు, ఇంకోటి జగన్ గారు ఉంటారు, ఒకటి మిడిల్ ఉంటుంది, దాంట్లో విజయమ్మ గారు ఉంటున్నారు. విజయమ్మ గారు మనవళ్ళు, మనవరాళ్ళు, కూతురు, అల్లుళ్ళు ఎవరు వచ్చినా ఆమెను కలుస్తుంటారు, పోతుంటారు. ఆమె ఏర్పాట్లు ఆలనాపాలను చూసుకుంటారు. ఇంకేముంది విజయమ్మ గారి బాధ్యత? కొడుకు, కూతురు లైఫ్లో సెటిల్డ్, రాజకీయంగా ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మనవళ్ళు, మనవరాళ్ళు వచ్చేసినారు. మనవరాళ్ళు కూడా ఒక మనవడికి ఆల్రెడీ పెళ్ళి అయింది మొన్న శర్మిల గారి కొడుక్కి. కాబట్టి మనవరాళ్ళకి పెళ్లి వయసు వచ్చేసి, మనవడికి పెళ్లి అయిపోయి వయసు వచ్చేసిన తర్వాత ఇంకా ఆమెకేం బాధ్యతలు ఉంటాయి? ఆమెకేం బాధ్యతలే ఉండవు. ఆమె రెస్ట్ తీసుకోవడం, ఆలనా పాలన చూసుకోవడం ఆమె వరకే పరిమితం అవుతుంది. ఆ పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా గౌరవప్రదంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళకి విభేదాలు లేవు. అయితే విజయమ్మ గారు ఒక్క పాయింట్లో డిసప్పాయింట్లో ఉన్నమాట నిజం. అదేంటది? అన్నా చెల్లెల మధ్య వచ్చిన వివాదం సమస్య పోవాలని, అన్నా చెల్లెలు కలిసి ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఏ తల్లైనా అదే కోరుకుంటుంది. రెండు, ఈ ఆస్తి వివాదాలు లాంటివి వచ్చినప్పుడు కూడా పరిష్కారం కావాలని కోరుకుంటుంది. కొడుకు తన రాజకీయ ప్రతిభ, దాని రాజకీయ శక్తి సామర్థ్యాలతో రాజకీయాల్లో వెల్ సెటిల్డ్, మంచి ప్రొఫెషనల్ గా రైట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు అయినాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. చెల్లి కూడా ఎవరైతే శర్మిల ఉన్నారో ఆమె కూడా, కూతురు కూడా అట్లా రాజకీయాల్లో సక్సెస్ కావాలి. అది కూడా తప్పు కాదు. కోరిక, సాధ్యాసాధ్యాలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏ తల్లైనా, ఏ తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా సమానం. వాళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటారు. దీంట్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు. తన కన్నకు బిడ్డలు ఎవరైనా సరే కలిసి ఉండాలని కోరుకుంటారు. అదే సెంటిమెంట్ విజయమ్మకుంటుంది. వివాదాలు వస్తే పరిష్కారాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఎవరైనా కొడుకో ఎవరో ఒకరు బాగా ఎదిగితే నా కూతురు కూడా ఎదగాలి, లేక కూతురు బాగా అయితే నా కొడుకు కూడా, ఇంతకు మించి తల్లికి తండ్రికి స్వార్థం ఉండదు. కాబట్టి విజయమ్మ గారి పాత్ర కూడా అంతే. ఏ తల్లి సగటు తల్లిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆమెకు విభేదించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? కాకపోతే కొన్ని ఘటనలు వాళ్ళకు కొంచెం, ఉదాహరణకు ఎన్నికల సమయంలో, కడప ఎన్నికల సమయంలో ఆమె కూతురు పేరుతో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆడేడా కొడుకును ఓడించమని అది చెప్పలా. కొడుకు బాగుండాడు, సెటిల్ అయ్యాడు, కూతురు కూడా మంచిగా ఉండాలని రాజశేఖర్ కోరిక. కానీ ఆమె ఎంపీగా పోవడం గెలిపించమని. ఇదేం స్వార్థం కూడా కాదు, అయితే తల్లి ప్రేమ. అది పెద్ద విభేదం ఉంది జగన్ గారితో. జగన్ గారిని ఓడించమని ఏమేమి చెప్పలేదే. కడపలో అది ఒక అంశంగా మనం చూడాలి. రెండో అంశం, ఈ ఆస్తుల తగాదాల్లో కూడా ఆ విజయమ్మకి ఏ సంబంధం లేదు. విజయమ్మ గారి పేరుతో ఆయన కొన్ని షేర్స్, బహుశా సండూర్ పవర్లో అనుకుంటాను, మేజర్ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అది ఎవరి కోసం? విజయమ్మ గారి కోసం కాదు, శర్మిల గారి కోసం. అంటే శర్మిల గారికి అది మాట ఇచ్చినట్టున్నారు, కొంత వాటాలు ఇస్తామని ప్రేమతో అభిమానంతో ఇచ్చుండొచ్చు, వాళ్ళ అవగాహనతో ఇచ్చుండొచ్చు. ఆ ఇచ్చే క్రమంలో అయితే సాంకేతికంగా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది నిబంధనలు, లేకపోతే ఆన్లైన్ ఈ రిజిస్ట్రేషన్స్, గిఫ్ట్ గా తల్లికి ఇచ్చారు. దాని ఉద్దేశం బస్సు శర్మిల గారికి షేర్లు ఇచ్చారు. అయితే ఆ సదర్ కంపెనీ ఈడీ అటాచ్మెంట్ లో ఉంది కాబట్టి ఆ బాండ్లు ఇవ్వకుండా పెట్టుకుని ఒక అష్యూర్డ్ చెల్లికి, తల్లి పేరుతో రాసాము, రేపు మీకే వస్తుంది, ఈ ఈడీ ఇష్యూ పరిష్కారం అయిన తర్వాత నీకు వర్తిస్తుందని అవగాహనకు వచ్చినట్టున్నారు. లేకపోతే శర్మిల గారు ఒక అడుగు ముందుకేసి రాజకీయంగా వచ్చిన విభేదం కారణంగా ఈ ఆస్తుల విషయంలో కూడా తాను ముందుకెళ్లాలని భావించింది. అంటే ఆమెమి దొంగచాటుని చేసిందేం కాదు, శర్మిల గారికే ఆ షేర్లు, బట్ విజయమ్మ గారి పేరుతో ట్రాన్స్ఫర్ చేశారు. సమస్య పరిష్కారం అయిన తర్వాత విజయమ్మ గారు వారికి ఇచ్చేట్టుగా అవగాహన వీళ్ళ మధ్య ఉంది. ఎట్టా శర్మిల గారిది కాబట్టి దానికి వచ్చిన రెవెన్యూ కూడా వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆమె ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అది ఈడీ అటాచ్మెంట్కి భిన్నమైంది. అది జగన్ గారి బెయిల్కి సంబంధించి ప్రభావం చూపిస్తుంది. అందువల్ల జగన్ గారు దాన్ని రియాక్ట్ అయ్యారు. అప్పటికే రాజకీయ విభేదం వచ్చింది కాబట్టి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఎవరి మీదకి వెళ్తారు? ఖచ్చితంగా విజయమ్మ గారి పేరు మీదనే ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి ఆ విజయమ్మ గారి మీద, కాబట్టి కోర్టుకు తల్లి మీద వెళ్ళాడు కాబట్టి తల్లితో విభేదాలు.
ఇక్కడ సమస్య ఆ షేర్లు ఆమెకి ఇచ్చుంటే కదా ఆమెది విభేదం. ఆ షేర్లు ఇచ్చింది శర్మిల గారి కోసం, విజయమ్మ గారి పేరుతో ట్రాన్స్ఫర్ చేసినారు, ఇంకా పూర్తి కాలేదు, బాండ్లు జగన్ గారి దగ్గరే ఉన్నాయని కూడా ఆయన చెప్పాడు. ఆమె మిస్ అయినట్టు చెప్పింది, అది రాంగ్. ఇప్పుడు ట్రిబ్యునల్ చెప్పింది కదా, మన కంపెనీ లిబరల్ ఢిల్లీ ఏం చెప్పిందో జగన్ గారు రైటే కరెక్ట్ అనింది, దాంతో అది పోయింది. ఇక్కడ తల్లిపైన విజయం సాధించడం, తల్లిపైన కేసు వేయడం పాయింట్ కాదు. విజయమ్మ గారి పేరుతో ఏదైతే షేర్లు బదలాయించారన్నారో అది విజయమ్మ గారి కోసం కాదు, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అది శర్మిల గారి కోసం. ఈ ఈడీ అటాచ్మెంట్ క్లియర్ అయిన తర్వాత అది పని చేయాలనుకున్నారు. ఇంతలో శర్మిల గారు తొందరపడ్డారు, రాజకీయంగా విభేదాలు వచ్చినాయి, దాంతో జగన్ గారు స్టబన్గా నిలబడ్డారు, ఎందుకంటే తన బెయిల్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి విజయమ్మ గారిపై కోసరంగా నా షేర్లు ఇచ్చుంటే విజయమ్మ గారి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ రాంగ్ అవుతుంది. కానీ విజయమ్మ గారి మీద టెక్నికల్గా ఉంది, కానీ ఆ షేర్లన్నీ శర్మిల గారికి. కాబట్టి పిటిషన్ ఎవరి మీద జగన్ గారు వేసింటే టెక్నికల్గా విజయమ్మ పేరు ఉండొచ్చు, కానీ అది వేసింది మాత్రం శర్మిల గారి పైన. ఎందుకంటే ఆ షేర్లు ఆమెకే పోవాలి, దాని ఆదాయం ఆమెకే వస్తుంది, ఆమె ముందుకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. కాబట్టి విజయమ్మ పైన లా వెళ్ళడం అనేది ఒక సాంకేతిక అంశం తప్ప కోర్టుకు వెళ్ళడం అనేది అది విజయమ్మ గారి తల్లి మీద కాదు. అది చెల్లెలు తొందరపడింది కాబట్టి ఆ చెల్లెలు గారు ఇచ్చిన ఇది తన బెయిల్ ప్రభావం పడుతుంది కాబట్టి చేశాడు. ఇది ప్రజలకు తెలియదు కాబట్టి సాధారణంగా తల్లి మీద కోర్టుకు వెళ్ళాడు, విజయం సాధించినాడు, ఇదేనా తల్లి కొడుకు అనేది ఒక ముందుకు తీసుకొచ్చేసినారు. దానితో ఆమె వీడియో అవుట్ చేసింది, ముందుకు వచ్చేసింది. శర్మిల గారు తెలంగాణ పార్టీ పెట్టారు, అప్పుడు కూడా విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పింది, నా కొడుకు సక్సెస్ అయిపోయినాడు, నా అవసరం ఇంకా లేదు, కానీ నా కూతురు కొత్తగా పార్టీ పెట్టింది, ఆమె కోసం నిలబడుతున్నాను నేను, తప్పే ఉంది, ఏ తల్లైనా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసులో పెట్టుకొని ఆమెకి ఏదో విభేదం ఉండదు. రెండోది విజయమ్మ గారు మధ్య రెగ్యులర్గా రారు పార్టీ, అంతకుముందు వచ్చేది. కారణం ఏంటంటే ఆమె వయసు, ఆమెకున్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో ఉంటున్నారు, ఒక ఇంట్లో ఉంటున్నారు. కొడుకు అయినా, కూతురు వచ్చినా, కోడలు వచ్చినా, లేకపోతే మనవాళ్ళు వచ్చినా, మనవరాలు వచ్చినా వాళ్ళని కలుస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, హైదరాబాద్లో హ్యాపీగా ఉంటున్నారు. ఇంకేం సమస్య లేదు. కేవలం ఆ వచ్చిన గ్యాప్, టెక్నికల్గా వచ్చిన గ్యాప్, లేదా గతంలో వీడియో చేయడం, శర్మిల గారికి అండగా తెలంగాణ ఉండడం వల్ల ఏదో తేడా ఉంది వీళ్ళకి అని ఉన్నదాన్ని సోషల్ మీడియాలో వస్తుంది. లోకేష్ గారు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఒక ట్విట్టర్లో స్పందించినట్టున్నారు. అది రాజకీయ పరంగానే భావించాలి. విజయమ్మ గారు, జగన్ గారు చాలా అన్యాయంగా ఉంటున్నారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. అది నిదర్శనం వాళ్ళ వీడియోలే. ఇప్పుడు కొడుకు అసలు పట్టించుకోకపోతే తల్లి వచ్చి అట్ట కౌగులించుకుంటుందా, అట్లా ఆప్యాయంగా పలకరిస్తుందా? కోడలు అసలు శత్రువుగా భావిస్తే భారతి గారు అంత ఆప్యాయంగా పోవడం ఏంది, ఆమె అంత ఆప్యాయంగా పలకరించడం ఏంటి? కాబట్టి కోడల పైన, కొడుకు పైన, కూతురు పైన ఆమె సమానమైన ప్రేమే, సమానంగా బాగుండాలని కోరుకుంటుంది, సమానంగా అభివృద్ధి చెందాలనుకుంటుంది, గొడవలు రావాలని కోరుకోదు. ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి నా కూతురు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటుంది. ఇది తల్లి ప్రేమ. కొన్ని సక్సెస్ కూడా కావు. ఇప్పుడు ఉదాహరణకు ఒకరు సక్సెస్ అవుతారు, ఒక ఫెయిల్ అవుతారు. తల్లి ఏం చేస్తుంది? రెండోది విజయమ్మ గారు ఇంక చేసేది కూడా ఏం లేదు. కొడుకులకి కూతుర్లు, కూతురికి కొడుకులు, కూతురు, మనవాళ్ళు వచ్చేసినారు, వాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చేసినారు. ఇంక ఈ మాట వింటారా వాళ్ళు? ఆ ఆశని ఆమె వ్యక్తం చేస్తుంది. ఆ ఆశని ఇంకొక కోణంలో చూడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.